హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితో బెల్లం గవ్వలు చేయడం నేర్చుకుందామండి. దీనిలో ముందుగా నేను కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక స్పూను సోడా వేస్తున్నాను, చిన్న స్పూన్ అండి, టీ స్పూను కంటే చిన్నది. రుచికి సరిపడా ఉప్పు. వీటిని ఫస్ట్ పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం కిలో గోధుమ పిండి తీసుకున్నాం కదండి, దానికి పావు మందము బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఉప్మా చేసుకుంటాం కదా మనం, అది వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే గవ్వలకు క్రిస్పీనెస్ అనేది మంచిగా వస్తుందండి రవ్వ వేస్తే. దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం నెయ్యి కలుపుకోవాలండి. ఇది ప్యూర్ ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. ఇది ఎలా కలుపుకోవాలి అంటే, మా తెలంగాణలో అయితే సత్తుపిండ్లు చేసుకుంటామండి. మంచిగా ముద్ద వచ్చేలా నెయ్యి కలుపుకుంటాం దానికి. అలాగే దీంట్లోనూ కలుపుకోవాలి. ఈ రవ్వ వల్ల నెయ్యి వల్ల మంచిగా పొంగి క్రిస్పీనెస్ అనేది మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కాస్త పడుతుందండి నెయ్యి. నెయ్యితో మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఇలా ముద్దలా రావాలన్నమాట. ఇలా ముద్దలా వస్తే మంచిగా వస్తుంది అన్నట్టు, గుల్లగుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటుంది. నెయ్యి మంచిగా మిక్స్ అయిపోయాక వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలండి. హోమ్ మేడ్ నెయ్యి కదండి, కలుపుతుంటేనే గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయి అన్నమాట. ఇలా మంచిగా సాఫ్ట్గా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. కాస్త నానితే బాగొస్తుంది. ఇంకా 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి, ఉండలుగా. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల చెక్క మీద ఇలా ఒత్తుకోవాలండి. ఇలా అన్ని మనం చేసుకుంటుంటేనే కాస్త ఆరుతాయండి. అవి కాస్త ఆరితే మంచిగా ఫ్రై అవుతాయి. మరీ పచ్చి మీద వేయొద్దు, మరీ ఆరిపోయాక కూడా నూనెలో వేయించుకోవద్దు. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని నూనెలో వేయించుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. నూనె మంచిగా వేడెక్కిందండి. ఇలా కాస్త వేసుకొని చూస్తే పైకి తేలాలి. గవ్వలు కొన్ని కొన్నిగా వేసుకొని మెల్లిగా వేయండి. చూసారా, నూనెలో వేయగానే ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఇలా పొంగాలండి మంచిగా. చూస్తే ఎంత చిన్నగా ఉన్నాయి కదండి, నూనెలో వేసుకున్నాక మంచిగా పొంగుతాయి అన్నట్టు. అంటే మనం నూనె, నెయ్యి, సోడా వేసాం కదా, వాటితో చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఆ పొంగడం వల్లే గుల్లగుల్లగా వస్తుందండి, మంచిగా క్రిస్పీగా. మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని. చూసారండి, గోల్డెన్ బ్రౌన్ లాగా వస్తున్నాయి. ఇంకా కాస్త గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక మనం తీసేసుకుంటే సరిపోతుంది. చూసే మనకి ఇలా చేస్తేనే సౌండ్ వచ్చేస్తుంది. చూసారా, క్రిస్పీనెస్ అనేది మనకు తెలిసిపోతుంది. సరిపోతుందండి. ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ వేడి మీదనే మనకు కావాల్సిన రంగు వచ్చేస్తుందండి. మరీ ఎక్కువ ఉంచుకున్నా కానీ నలుపు అయిపోతాయండి. మిగతాయి కూడా కాల్ చేసుకుందామండి. చూసారా అండి, నూనెలో వేయగానే మీకు తేడా తెలిసిపోతుంది అవి ఎంత బాగా పొంగుతున్నాయి అనేది. అది మనం కలపడంలో ఉంటుందండి. నెయ్యి అవన్నీ మంచిగా కలిపితే
ఇట్లా మంచిగా పొంగుతాయండి. ఇది కూడా మంచి కలర్కి వచ్చేసేయండి. తీస్తున్నాను. అన్నీ కాల్చుకోవడం అయిపోయిందండి. చూసారండి ఇంత క్రిస్పీగా వచ్చేసాయో. కిలో పిండికి కిలో బెల్లం తీసుకున్నానండి. కాస్త రవ్వ యాడ్ చేశాను కదా, దాని మందం కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ ఎందుకంటే మనకు మంచిగా కనబడుతుందండి మీద పాకం అయ్యాక చూడండి కొంచెం షైనీగా కనబడుతుందండి కొంచెం షుగర్ మిక్స్ చేసుకుంటే. సో సరి బెల్లం తీసుకోవాలండి. పాకం సిద్ధం చేసుకుందాం. ఇంకా దీనికి కొంచెం వాటర్ బాగా యాడ్ చేయొద్దండి. బాగా యాడ్ చేసినా కానీ లూజ్ అయిపోతుంది. మనం ఎలా లడ్డు పాకానికి ఎలా తీసుకుంటామో అలాగే యాడ్ చేసుకొని చేసుకోవాలి. బెల్లం మంచిగా కరిగిందండి. ఇది లేత పాకం కంటే కాస్త ముదురు రావాలండి మనకి. ఎందుకంటే డ్రైగా ఉంటేనే బాగుంటుంది. గవ్వలు కదా, లడ్డూకైతే లేత పాకం ఉండాలి. అండ్ ఇంత క్వాంటిటీ ఎందుకు చేస్తున్నానంటే మేము శ్రీశైలం సేవాకి వెళ్తున్నామండి. సో అందుకని ఎక్కువ చేస్తున్నాను. లేకపోతే ఒక 1/2 కిలో అయినా మీకు రెసిపీ చూపించేసేయచ్చు. నెక్స్ట్ దీని తర్వాత శ్రీశైలం ట్రిప్ ఎలా అయింది, సేవలో ఏమేమి చేసాము, ఎలాంటి సేవలు మాకు ఇచ్చారు అనేది కూడా అప్లోడ్ చేస్తామండి. మంచిగా ఉడికిందండి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇలా చిక్కగా పడుతుంది కదా, అంటే ఆకం దగ్గరికి వచ్చినట్టే. మనం ఇందులో పోసుకొని చూసుకుందామండి. ఇది గడ్డలాగా వస్తే మనము గవ్వలు కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. చేతికి అంటుకోవద్దండి. ఇలా మంచిగా ముద్దలాగా రావాలి. ఇంకా కాస్త రావాలండి. ఒకసారి చూసుకుందామండి. ఆకం వచ్చేసినట్టే ఉంది. ఓకే అండి, ఇలా ముద్ద పాకం రావాలి. మంచిగా అయింది. సిమ్లో పెట్టేసుకోండి. మరీ ముద్దగా అయినా కానీ బాగుండదు. ఇప్పుడు ఇంత మంచిగా అయిపోయింది చూడండి. వేలుకి కూడా అంటుకోవట్లేదు ఇది. సో ఇప్పుడు గవ్వలు వేసేసి మిక్స్ చేసేద్దామండి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక వీటిని కాసేపు ఇందులోనే మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే వాటి గవ్వలకు మంచిగా పడుతుందండి. ఏమైనా ఎక్సెస్ అనిపిస్తే మనకి తీసి వేరే గిన్నెలో వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. వీటిని మనం కొంచెం తీసి వేరే గిన్నెలోకి వేసుకుందాము. గవ్వలు అయిపోయాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి. శ్రీశైలం వెళ్తున్నామన్నాం కదండి. ప్రతి ఒక్క వీడియో పెడతాను అక్కడివి. ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.